హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూర్య. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోబోతున్నా అంటే, నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో 9.8 CGPA ఎలా స్కోర్ చేశాను, నేను ఏమేమి టిప్స్ అండ్ సజెషన్స్ ఫాలో అయ్యాను, ఆ టిప్స్ అండ్ సజెషన్స్ అవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేసుకుంటాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై వీడియో, మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్, బికాజ్ ఇది ఒక కొత్త ఛానల్. మీ ఎవ్రీ లైక్, కామెంట్, షేర్ అవన్నీ చాలా నాకు వాల్యుబుల్. ఇట్ ఎంకరేజెస్ మీ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ సో చాలామంది బీటెక్లో ఏం చెప్తారంటే CGP అనేది నథింగ్, లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ అని చెప్తారు. బట్ అలా కాదు. లైక్ CGPA మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ చాలా కంపెనీస్ ఇంత CGPA రిక్వైర్మెంట్ అని పెట్టుకుంటాయి. ఆ CGPA స్కోర్ చేయకపోతే మనకి ఈవెన్ ఎంత స్కిల్ ఉన్నా ఆన్ క్యాంపస్ ప్లేస్ అవ్వడం చాలా కష్టం. CGPA అనేది ఈజీగా స్కోర్ చేసి స్కోర్ చేసుకుంటే చాలా కంపెనీస్కి ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మంచి CGPA ఉంటే మనకి బీటెక్ లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మన ఫ్రెండ్ సర్కిల్ దగ్గర. అదే సబ్జెక్ట్స్ ఆగిపోయి ఉంటే చాలా వరకు లైక్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. CGPA అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బీటెక్ లైఫ్. సో నేనైతే ఫస్ట్ సెమ్లో అయితే ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి: అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఫిజిక్స్ అనేది ఈ రెండింటిలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సి ప్రోగ్రామింగ్, M1 ఇంగ్లీష్ అండ్ 4 ల్యాబ్స్. ఇందులో చాలామంది M1 అంటే భయపడతారు. M1 అనేది చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. ఎందుకంటే చాలామంది M1 ఫెయిల్ అవుతామనే ముందే వాళ్ళు థింక్ చేసేస్తారు. అలా M1 ఫెయిల్ అవుతారు. కానీ M1 అనేది ఈజీ సబ్జెక్టే. లైక్ డైలీ క్లాసెస్ అటెండ్ అయ్యి నోట్స్ మెయింటైన్ చేస్తే చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. నేనైతే 10 GPA స్కోర్ చేశాను ఈ సబ్జెక్ట్లో. సో అండ్ సి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనం నెక్స్ట్ సెమ్స్లో కూడా ప్రోగ్రామింగ్తో చేస్తాం కాబట్టి సి ప్రోగ్రామింగ్ ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి ఈ సెమ్లో. అండ్ అప్లైడ్ ఫిజిక్స్, ఇంగ్లీష్ అయితే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే. వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్లాన్తో ప్రాపర్గా స్టడీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఒక 4 టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. ద ఫస్ట్ టిప్ ఏంటంటే అటెండింగ్ టు ద క్లాసెస్ అండ్ నోట్ మేకింగ్. మనం బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాం. ప్రాపర్గా క్లాసెస్ అటెండ్ అవ్వి క్లాసెస్ అటెండ్ అవుతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మనం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక మంచి నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందు చాలా ఈజీగా ప్రిపరేషన్ అయిపోద్ది. మనం మన నోట్ మేకింగ్కి మళ్ళీ టైం వేస్ట్ అయ్యే అవసరం లేదు. ప్రాపర్ నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూసేజ్ ఆఫ్ లైబ్రరీ. కాలేజ్లో అయితే లైబ్రరీ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. అవి యూసేజ్ చేసుకోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకున్న సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ M1 ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుని మన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఆ టెక్స్ట్ బుక్స్లో అయితే కవర్ చేయొచ్చు. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే మెయింటైనింగ్ ప్రాపర్ ఫ్రెండ్ సర్కిల్. బీటెక్లో మనకన్నా మంచి టాపర్స్ కానీ సో మంచి ఫ్రెండ్ సర్కిల్ అయితే ఉంటే మనకన్నా లైక్ మనం ప్రిపరేషన్ ముందు వాళ్ళ హెల్ప్ తీసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మన డౌట్స్ అండ్ ఈవెన్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఈజ్, లైక్ బీటెక్ ఎగ్జామ్స్లో మీరు ఎంత బాగా కష్టపడి ముందు చదివి అంత కష్టపడినా మీ మార్క్స్ డిపెండ్ అయ్యేది పేపర్ అటెంప్షన్లోనే. మీరు ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు చాలా నీట్గా రాయాలి. నీట్గా అంటే మరీ ప్రింట్ తీసినట్టు కాకుండా మన రాసింది ఎగ్జామినేటర్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. అండ్ ప్రాపర్ సబ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ బ్లాక్ పెన్ వేరియేషన్ అయితే చూపించాలి ఖచ్చితంగా. ఇలా చూపించడం వల్ల మన కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది ఫస్ట్లోనే. అండ్ క్వశ్చన్ నెంబర్స్ అవి కూడా చాలా క్లారిటీగా అయితే వేయాలి. పేపర్ అటెంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీటెక్ లైఫ్లో ఈ టిప్స్ ఫాలో అయ్యి ఫస్ట్ ఇయర్లోనే మంచి CGPA స్కోర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో CGPA స్కోర్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం కష్టపడాలి. లైక్ 2 మెయింటైన్ చేసుకోవాలనుకుంటారు ఎవరైనా. 2 మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టపడాలి. అలా కాకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఫస్ట్ ఇయర్లోనే మంచి CGPA స్కోర్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్లో మీ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచిగా సక్సెస్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ ఐ కెన్ షేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.